అందరికీ వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. వసంత నవరాత్రులు ఎలా చేసుకుంటాము, ఏ నవరాత్రులు మనం ముఖ్యంగా చేసుకుంటాము, పూజా విధానము, పాటించవలసిన నియమనిష్టలు. చిత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది, నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఋతువుల్లో తొలి ఋతువు వసంత ఋతువు. వసంత ఋతువుల్లో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత ఋతువులో దేవదేవుడైన మహావిష్ణువు పరిపూర్ణమైన మానవుడుగా శ్రీరామ అవతారం అవతరించారు. అందుకే ఈ నవరాత్రులకు అంత ప్రాముఖ్యత. ఈరోజు శ్రీరామచంద్రుడును లలితా పరమేశ్వరుని ఆరాధించాలి. లలితమ్మ స్త్రీ రూపమైతే శ్రీరామచంద్రుడు పురుష రూపం. అందుకే 9 రోజుల నియమనిష్టలతో ఒకే సంకల్పంతో పూజ చేస్తే అమ్మ చల్లని చూపులు మన మీద పడుతుంది. ఎటువంటి సమస్య ఉండదు. అన్నే లేచి తలంటి స్నానం చేసి కాళ్ళకి ముఖముకి శుభ్రంగా పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని చీరను మాత్రమే అలంకరించుకోవాలి. వాకిలిలో ముగ్గు పెట్టుకొని గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకొని గుమ్మానికి మామిడి తోరణంతో అలంకరించుకోవాలి. పూజ గదను శుభ్రం చేసుకొని మీరు పూజ గదిలోనైనా అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు, లేదంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 5 రోజులు అంటే ఉగాది నుండి నవమి వరకు 9 రోజులు సాత్వికమైన ఆహారము తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి లేకుండా నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఇంటిలో పీఠం పెట్టుకున్నట్లయితే ఇంట్లోకి నాన్ వెజ్ రాకుండా చూసుకోవాలి. రాత్రి సమయంలో నేల మీద పడుకొని బ్రహ్మచర్యం పాటించాలి. ఇది ఎంత ఆడంబరంగా చేశామని కాదు, నియమనిష్టలతో చేసుకోవాలి. పీటను తీసుకొని పసుపు కుంకుమ రాసి దాని మీద ఒక కొత్త బట్టను పరుచుకొని 5 గుప్పెళ్ళు బియ్యము కానీ 3 గుప్పెళ్ళ బియ్యం కానీ వేసి లలిత అమ్మవారి శ్రీరామచంద్రుల ఫోటోలు ఉంటే పెట్టుకొని పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీలుంటే అఖండ దీపం పెట్టుకోండి, లేదంటే కామాక్షమ్మ దీపమైనా పెట్టుకోండి, లేదంటే మామూలు దీపంలోనైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు నూనె వేసుకొని దీపం ఉండేటట్లు చూసుకోండి. సో ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే ఒక చెంబులో నీళ్ళు వేసి పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు వేసి పూజకి ఆటంకం లేకుండా పక్కన పెట్టుకోండి. గణపతిని పూజ చేసుకొని తరువాత అమ్మవారి ప్రతిమ ఉంటే తీసుకోండి, లేదంటే లక్ష్మీ అమ్మవారి రూపమైన తీసుకొని ఇలా అలంకరించుకొని పసుపుతో దేవి ఖడ్గమాలు చదువుకుంటూ కుంకుమతో లలిత అష్టోత్తరము చదువుకుంటూ పూజ చేసుకోవాలి. అలాగే గోవిందనామాలు చదువుకోవాలి. వీలుంటే లలిత సహస్రం, కనకదార స్తోత్రం, శ్రీరామ రక్ష స్తోత్రం తప్పకుండా చదువుకోవాలి. పూలను ఏ రోజు ఆ రోజు తీసి మార్చుకుంటూ దీపపు కుద్దులు కూడా శుభ్రం చేసుకోవాలి. కామాక్షమ్మ దీపం మాత్రం ఒక లక్షవారం మాత్రమే శుభ్రం చేయాలి. పూజకి ఒక నైవేద్యం చేసుకోవచ్చు. పులిహోర, పరమాన్నం, వడపప్పు, చల్లివిడి, పానకం, అలా మీకు ఏది నచ్చితే అది చేసి పెట్టుకోవచ్చు. పూజ చేసిన పసుపును మంగళసూత్రానికి రాసుకోవడానికి, అలాగే కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మరి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రవహిస్తున్న నీటిలో వేసి కలుపుకోవచ్చు.